హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచుమని, అయ్యా శక్తి చేత బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించమని, ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు మనము విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం 41 చూద్దాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తుకుందుము. చాలండి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. మన జీవితంలో మనము అనేకమైన పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమని ఉందంటే మన మార్గములను పరిశోధించి తెలుసుకొని, అంటే చిన్నప్పటి నుండి ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడు చూసినట్లయితే వారికి ఈ టర్మ్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. హాఫ్ ఇయర్లీ అని, క్వార్టర్లీ అని, ఫైనల్ ఎగ్జామ్స్ అని. మరి వాడు చదివిందంతటికి ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆ తర్వాత మరి ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా, ఏదైనా కాలేజ్లో సీట్ రావాలన్నా ఎగ్జామ్ అనేది ముఖ్యం. ఫిలాసఫర్ అయిన సాక్రటీస్ ఒక మాట అంటాడు, అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఇస్ వర్త్ నాట్ లివింగ్ అని. అంటే మనల్ని మనం పరీక్షించుకొని జీవితం అసలు జీవితమే కాదు అని. ప్రతి దాంట్లో మనల్ని మనం పరీక్షించుకోవాలంట. ఇది నేను కరెక్టేనా, ఇది నేను సరిగా చేస్తున్నానా అని. మరి ఇక్కడ మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఈ విలాప వాక్యములు ఎవరు రాశారండి? విలపించే ప్రవక్త ఇర్మియా గారు రాశారు. మరి ఇది దేవుని తట్టు నుండి తిరిగిన ఈ జనాంగాన్ని, ఇజ్రాయెల్ జనాంగాన్ని, యూదా వారిని ఎట్లాగైనా దేవుని దగ్గర సమకూర్చాలని ఆయన ఎంతో ఆవేదనతో ఈ విలాప వాక్యములు రాసినట్లు మనం చూడవచ్చు. ఇకనైనా నువ్వు దేవుని తట్టు తిరగండి, మన మార్గములను మనము పరిశోధించుకుందాం రండి. చూడండి, మన శరీరంలో ఏదైనా సమస్య ఉందనుకోండి, ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాము, నొప్పి కాసేపు తగ్గుతుంది, మళ్ళీ మరుసటి రోజు వస్తుంది, మళ్ళీ పెయిన్ కిల్లర్ వేస్తారు, మళ్ళీ తగ్గిద్ది, మళ్ళీ వస్తుంది. అప్పుడేమో అమ్మో ఇంకా లాభం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని పరీక్షలు, బాడీ టెస్ట్ అని రాస్తాడు. ఈ రక్త పరీక్ష చేయి, రక్తనాళాలు ఎన్ని ఉన్నాయో, లేకపోతే శరీరంలో కిడ్నీ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, అన్ని టెస్టులు మనకి రాసి మనల్ని ఇంటికి పంపిస్తాను. అమ్మో ఈ టెస్టుల్లో ఏదైనా ఉందేమో చేయించుకుంటే పోతుంది అని ఒక బాడీ చెకప్ అనేది చేయించుకుంటాం. ఎందుకు మనము స్పిరిచువల్ చెకప్ చేసుకోకూడదు? నిజంగా స్పిరిచువల్ చెకప్ మనం చేసుకోవాలి, చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎలా చేసుకుంటాం? వాక్యం విన్నప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకి అవకాశం ఉంటుంది మన యొక్క స్పిరిచువల్ చెకప్ అనేది జరగడానికి. అందుకని భక్తుడైన దావీదు ఒక చక్కని మాట అంటాడు. ఆ మాట చూద్దాం. 139వ కీర్తన మీ అందరికీ తెలిసిందే. 23, 24, 139వ కీర్తన 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించుము. దేవా, నన్ను పరిశోధించుము, నా హృదయాన్ని పరీక్షించుము, నా ఆలోచనలను పరీక్షించుము. మరి ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నన్ను చూడు నాయనా, నన్ను పరిశోధించు, నన్ను ఎగ్జామిన్ చేయి ప్రభువా, నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము అని ఎంతో స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం అలా అన్నప్పుడు ఇంకొక మాట అంటాడు, అయ్యా నా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నవి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం కూర్చుంటామో, నేను సరిగానే ఉన్నానులే, నేను ఏ తప్పు చేయలేదు అని అనుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడో కొన్ని మర్చిపోతూ ఉంటాము. అలా ఎప్పుడెప్పుడో తప్పులను ఆ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు
పరిశుద్ధాత్మను మనం బయలుపరుస్తాడు. ఇది పలానా సమయంలో నువ్వు ఇలాంటి అబద్ధపు మాట మాట్లాడావు, పలానా సమయంలో నువ్వు ఒకరి గురించి తప్పుగా మాట్లాడావు, పలానా సమయంలో ఒక తప్పైన లెక్క వేశావు అని దేవుడు చూపిస్తూ ఉంటాడు, తన వాక్యం ద్వారా గద్దిస్తూ ఉంటాడు. అయితే ఎందుకు మనం పరీక్షించుకోవాలి? చాలాసార్లు మనల్ని మనం పరీక్షించుకోము. ఎప్పుడు చూడు పక్కనోళ్ళు గొడవే, వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉంటాం. వాళ్ళు సరిలేరు, అందుకే వాళ్ళు అలా అయ్యారు ఇలా అయ్యారు అని పక్కనోళ్ళని చూసి తీర్పు తీర్చేవారుగా ఉన్నాం. చూడండి, ఒకసారి కొరింథీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11:31 ఒక చక్కని మాట ఉంటుంది. ఒకసారి చూడండి. 1 Corinthians 11:31. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. చాలామందికి ఇష్టం ఉండదు ఎవరైనా మన తప్పులని ఏలెత్తి చూపిస్తే. ఇక్కడ ఏమన్నా అంటే, మనల్ని మనమే విమర్శించుకుంటే మనం తీర్పులోనికి వెళ్ళము. ఎవ్వరు మనం తీర్పు తీర్చక్కర్లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనము సరి చేసుకుంటాం. ఎప్పటికప్పుడు మనం ఎలా సరి చేసుకుంటాం? దేవుని వాక్యం ద్వారా. ఎలా అయితే దావీదు దేవుని సన్నిధిలో కూర్చొని, నా హృదయాన్ని పరీక్షించు నాయన, నన్ను పరిశోధించు నాయన, నా ఆలోచనలను పరీక్షించు తండ్రి అని. చూడండి, దావీదు నా ఆలోచన సైతము నువ్వు నన్ను చూడు నాయన అని అడుగుతున్నట్టు మనం చూడగలుగుతాం. మనం అంతేకాదు, ఒకసారి కీర్తనలు 119:59 ఒకసారి చదువుకుందామండి. కీర్తనలు 119:59. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. ఇక్కడ అంటున్నాడు దావీదు, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటున్నాను, నేను నీ తట్టు, నీ శాసనములు, నీ వాక్యం తట్టు నన్ను నేను మలుచుకుంటున్నానని. చూడండి, అప్పుడు దాకా మనం సరిగానే అనిపిస్తాం, నేను అంత బాగున్నానులే, నేనే మంచివాడిని, నేనే భక్తుడిని, నేనే పరిశుద్ధుడిని అనుకుంటాం. ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో మన తప్పులు బయట పెడతాడు. మనం వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు పలు వచనాల ద్వారా. అదే అంటున్నాడు ఇక్కడ, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. మరి నీ శాసనాలు చదివి దాని ప్రకారంగా నేను నా జీవితాన్ని నిర్ణయించుకొని జీవిస్తాను అని చెప్తున్నాడు. చూడండి, ఎప్పటికప్పుడు ఎలా అయితే మనం బాడీ చెకప్ చేయించుకుంటామో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిదిద్దుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నన్ను పరీక్షించు, పరిశోధించు, నా యందు నీకు ఏదైనా ఆయాస్కరమైన మార్గంలో ఉన్నాయట్లా దయించి నన్ను క్షమించుము అని అడగటం ఎంతో ముఖ్యం. చూడండి, నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం క్షమాపణ అడిగానంటే సరిపోదు. క్రైస్తవ జీవితం అనుదినము మనము పరిశోధించుకోవడం, పరీక్షించుకోవడం, ఆయన వాక్యపు వెలుగులో నడవడమే. మరి ఎప్పుడో అడిగేశాను కదా అనేసి ఊరుకుంటే కుదరదండి. మరి ఇలా ఒకవేళ మనం చెకప్ చేసుకోకపోతే, మనల్ని మనం పరీక్షించుకోకపోతే ఏమవుతుందండి? చివరికి మనము అపవాది ఎక్కడి నుండి వస్తాడో తెలియదు, కానీ తెలియకుండానే వాడి యొక్క తంత్రంలో పడిపోతాం. అందుకని ఒక మాట ఉంటుంది, అపవాది తంత్రములు ఎరగని వారం కాబట్టి మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, మనం రక్షించబడి మారుమనసు పొందిన తర్వాత కూడా మనం అనుదినము దేవునితో నడవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశముందున్న దేవుని తట్టు మన హృదయము, మన చేతులను ఎత్తుకొందుము. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది అని. చాలాసార్లు మన హృదయంలో త్వరగా మోసపోతాము. హృదయంలో అనేకమైనవి వ్యర్థమైన వాటిని పెట్టుకుంటూ ఉంటాము, మరి సాతాను సంబంధమైనవి. మరి ఈ యొక్క మన హృదయంను, మన చేతులను ఎత్తుకున్నాము.
ఆకాశం తట్టు దేవుని తట్టు తిరుగుదుము అని ఎంతో స్పష్టంగా రాయబడింది. ఎప్పుడండి మనం చేతులు ఎత్తుతాము? చాలా నిస్సహాయ స్థితిలో ఎవ్వరు మనకి సహాయం చేయకపోతేనే మనకి దేవుడు గుర్తొస్తాడు కదండి. దావీదు అంటాడు, మరి కొండల తట్లు నా కన్నులెత్తి చూసిన నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని. మరి మనల్ని మనము దేవుని సన్నిధిలో పరిశోధించుకొని మన చేతులను, మన హృదయాలను దేవుని తట్టు తిరిగి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని, మన జీవితాన్ని ఆశీర్వదించడమే కాదు, క్రీస్తు స్వభావంతో మనల్ని నింపుతాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, 2 కొరింథీ 13:5 ఒకసారి చూద్దామండి. కొరింథీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మరి మీరు విశ్వాసంలో ఉన్నారా లేదో పరీక్షించుకోండి. చాలాసార్లు చిన్న చిన్న వాటికి కంగారు పడిపోతాం. చిన్న బలహీనత వస్తే అమ్మో నాకేదో క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నాకు ఇంకేదో జబ్బు వచ్చేసింది, నాకేదో బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది అని అవిశ్వాసంగా ఉండేవారుగా ఉన్నాం. మరి మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఒకసారి రక్షించబడి బాప్తీసం తీసుకున్న తర్వాత మనలో క్రీస్తు నిలిచి ఉన్నాడా, లేకపోతే సాతాను నిలిచి ఉందా, మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎలా పరీక్షించుకుంటాం? క్రీస్తు ప్రేమ, క్రీస్తు స్వభావము చెప్పడము చాలా సులభం అండి కదా. క్రీస్తులాగా ఉండాలి అని ప్రార్థనలు తెగ చేస్తాం. కానీ చిన్న సమస్య వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక 4 చెడామడ తిట్టారండి, ఊరుకుంటారా? సహించుకుంటామా? వెంటనే వారి మీద కొంతమంది తిరిగి తిట్టేస్తారు, లేకపోతే కొట్టేస్తారు. లేదంటే కొంతమంది మనసులో వారిని అసహించుకొని శపిస్తూ వారు నాశనం అయిపోవాలి, వారికి చిన్న యాక్సిడెంట్ అవ్వాలి, లేకపోతే వారికి అదవ్వాలి ఇదవ్వాలని శాపనార్థాలు పెడతాం. మరి క్రీస్తు మీలో ఉన్నాడా లేదో మీరు పరీక్షించుకోండి. నేను మాట్లాడేది విశ్వాసుల గురించి. అంతేకాదు, ఇంకొక వచనం పౌలు గారు మనకు గుర్తు చేస్తున్నారు. 1 కొరింథీ 13వ అధ్యాయం, ఒక్క నిమిషం అండి. 1 కొరింథీ 4వ అధ్యాయం 13వ వచనం ఒక చక్కని మాట ఉంటుంది. పౌలు గారు ఒక చక్కని మాట అంటారు. 12వ వచనం నేను చదువుతున్నాను. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొంచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు అంటున్నాడు, మేము పని చేసి కష్టపడుతున్నాం, కానీ నిందించబడుతున్నాము, దూషింపబడుతున్నాము. మరి మన ప్రభు ఎవరండి? ఏ పాపము మచ్చకైనను పాపం లేనివాడు, ఆ శిలువలో ఆయనలో ఎటువంటి తప్పిదము లేపైనా అన్యాయంగా తీర్పు నొందినవాడు, ఏ దోషము ఆయన ఎరగనివాడు. అటువంటి ప్రభు అయినప్పటికీ శిలువలో మౌనంగా ఉన్నాడు కదండి. ఇక్కడ క్రీస్తు ప్రేమ, క్రీస్తు స్వభావం గురించి ఏంటంటే, నిందింపబడి దీవించుచున్నాము అంటే వారిని ఎన్ని నిందలు వేసినా ఇతరులను వారు దీవిస్తున్నారంట. ఎంత శాపాలు పెట్టినా దీవిస్తున్నారు. నిజంగా ఇట్లాంటి మనసు మనకుందా? మరి హింసింపబడి ఓర్చుకుంటున్నాం. ఒక్క మాట అంటేనే, ఒక్కళ్ళు వ్యతిరేకంగా మన మీద తిరగబడితే ఇంకా అయిపోయింది, మన సహనము ఇంక వద్దు. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయండి. భార్యాభర్తలు, భర్త ఒక మాట అంటే సహించుకోలేము, భార్య ఒక మాట అంటే వద్దు, ఈ మ్యారేజ్ లైఫ్ వద్దు, నీతో ఎప్పుడూ నాకు గొడవే, నాకు నిన్ను చేసుకున్న దగ్గర నుంచి నాకు సమాధానం లేదు, నాకు ఈ లైఫ్ నచ్చలేదు అని ఎంతమంది విడిపోవటానికి, ఎంతమంది డైవర్స్కి, విడాకులకి ఒప్పుకుంటున్నారండి.
సహించుకోవట్లేదు, ఓర్చుకోవట్లేదు. ఒక్క మాట అంటే వారిని నిందింపబడి దీవించుచున్నాం. మరి ఎన్ని నిందలు పౌలు గారి పరిచర్యలు, శ్రమలు, నిందలు, దెబ్బలు ఎన్ని సహించుకున్నాడు. అది క్రీస్తు ప్రేమ, క్రీస్తు స్వభావం. మనకు అలాంటి కష్టాలు లేవు, కానీ మీలో విశ్వాసం ఉందా లేదా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీలో క్రీస్తు ఉన్నాడో లేదో మీ ప్రవర్తన బట్టి తెలుసుకోండి అని అంటున్నాడు. చూడండి, ఎలా అయితే మన శరీరానికి ఒక పరీక్షలు చేస్తామో చెకప్ అనేది, అలానే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఎల్లప్పుడూ మనము దేవుని వాక్యం ద్వారా పరీక్షించుకోవాలి. మన నడవడిక ఎలా ఉంది? ఎవరికైనా సహాయం చేసే పనిలో మరి సహాయపడుతున్నాము, అమ్మో నాది, నేను నా పిల్లలు బాగుంటే చాలు, పక్కనోళ్ళు ఎలా ఉంటే నాకేంటి అని స్వార్థం, లేకపోతే మిమ్మల్ని ఏదన్నా అవసరం అడిగారండి వెంటనే నా దగ్గర లేదు అని చెప్పేవారు, ఉంచుకొని కూడా లేదని చెప్పేవారు ఎందరో, అబద్ధాలు ఆడేవారుగా ఉన్నాం. నిజంగా అది క్రీస్తు మనసా? మరి ఎవరైనా ఒక్క మాట మిమ్మల్ని, సరే మీ మీద ఏదో తప్పిదం వేశారు, మిమ్మల్ని దూషించారు, మౌనంగా ఉండగలుగుతామా? చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తాం, లేకపోతే 2 మాటలు తిడతాము, లేకపోతే ఒక దెబ్బనే వేసేసి వస్తాం, సహించుకోము, లేకపోతే శపిస్తాము. నిజంగా ఇవన్నీ సహించుకునే మనసు, మరి ఆశీర్వదించే దూషింపబడి ఆశీర్వదిస్తున్నారంట వారు. ఇక్కడ అదే చదువుతున్నాం మనం కొరింథీయులకు రాసిన పత్రిక 4:13లో. మరి హింసించబడుతూ కూడా ఓర్చుకోవడం, ఇవన్నీ గుణగణాలు మనం కలిగి ఉన్నామా ఈరోజు? అదే క్రీస్తు మనసు, క్రీస్తు స్వభావం. మరి విశ్వాసం అంటున్నాం, కానీ విశ్వాసాన్ని కార్యాచరణలో పెట్టట్లేదు. క్రియలు లేని విశ్వాసం మృతం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, ఈరోజు ఎలా అయితే మనము మన యొక్క నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి ఎగ్జామ్స్ ఉన్నాయో, ఎలా అయితే మన శరీరాన్ని పరీక్షలు, అలానే ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎల్లప్పుడూ మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనము సాతానికి, లేకపోతే ఒక పాపానికి తావు ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు దేవుని వాక్యం మనల్ని సరి చేస్తుంది. లేకపోతే మనము ఆ యొక్క పరీక్ష అనేది మనము వెళ్ళకపోతే మనకు వచ్చేది పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి మన రక్షణ జీవితాన్ని భయంతో, వణుకుతో కొనసాగించుకుందాం. ఇది 1 రోజు 2 రోజులు జరిగే ప్రాసెస్ కాదు. ఎల్లప్పుడూ మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుని క్రీస్తు నాలో ఉండాలి, క్రీస్తు స్వభావం నాలో ఉండాలి, విశ్వాసంతో నేను బతకాలి అన్న రీతిలో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈరోజు క్రైస్తవుడు అంటున్నావు, సహించుకుంటున్నావా? క్రైస్తవుడు అంటున్నావు, ఇతరుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? క్రైస్తవుడు అంటున్నావు, నీకు ఆ జాలి హృదయం ఉందా? మరి క్రైస్తవుడు అంటున్నావు, ఎవరైనా నేను దూషిస్తే ఒక మాట మాట్లాడితే 2 మాటలు తిరిగి జవాబిస్తున్నామా? ఓర్చుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికై వందనాలనైనా. అవునైనా ఈ లోకంలో తాత్కాలికమైన లోకానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం నైనా. ఈ శరీరం అయ్యా మన్నైనది తిరిగి మంటికి చేరినన్నావు నాయన తండ్రి. అవును ఈ మట్టి శరీరం గురించి ఎంత ఆలోచిస్తాం నాయన తండ్రి. ఈ ఆత్మ నీ దగ్గరికి చేరుతుంది ఆత్మను పోషించే విషయంలో, ఈ ఆత్మను ఎల్లప్పుడూ పరీక్షించుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాం నాయన తండ్రి. అయ్యా మా పరిశుద్ధమైన చేతులు ఎత్తి మా హృదయాలను మీ తట్టు పెట్టినైనా అయ్యా మీకు ప్రార్థించేవారుగా అయ్యా మీ తట్టు తిరిగి మా హృదయాలను పరీక్షించునైనా, మా ఆలోచనలను పరీక్షించు తండ్రి అని దావీదు చేసిన ప్రార్థన మేము చేసేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి దర్శించునైనా, విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.
మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన ద్వారా వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్ ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.